ఎంసెట్ లో ఫస్ట్ పేజ్ వచ్చిన వాళ్ళకే కంగ్రాట్స్. ఈ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా నీ సీట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ పేజ్ సీట్ కన్ఫర్మ్ చేయాలంటే ఈ 3 ఇంపార్టెంట్ స్టెప్ ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్, నువ్వు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి. సెకండ్ థింగ్, నువ్వు ట్యూషన్ ఫీ పే చేయాలి. ట్యూషన్ ఫీ ఏ కేటగిరీ ఎంత పే చేయాలో స్క్రీన్ పైన మెన్షన్ చేస్తున్నా. నువ్వు ట్యూషన్ ఫీ పే చేసేటప్పుడు మీ రిలేటివ్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ది క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ యూజ్ చేయండి. ఎందుకంటే కౌన్సిలింగ్ అయ్యాక అవి మీకే రీఫండ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. నువ్వు కౌన్సిలింగ్ కి ట్యూషన్ ఫీ పే చేసేటప్పుడు కంపల్సరీ కాలేజ్కి వెళ్ళి కట్టాల్సిన అవసరం లేదు, త్రూ ఆన్లైన్ పే చేయాలి. థర్డ్ స్టెప్, నువ్వు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాక జాయినింగ్ రిపోర్ట్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇది నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ ది సీట్ కన్ఫర్మ్ చేసుకుని సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే ఇన్ కేస్ నువ్వు సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేస్తున్నావు అంటే ఫస్ట్ ఫేజ్ సీట్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుంది, నీకు సెకండ్ ఫేజ్ లో సీట్ అలాట్ అయితే. నాకు 50K ర్యాంక్ వచ్చిన టాప్ 10 కాలేజీలో చదువుతున్నా. ఎగ్జాక్ట్లీ నేను ఫాలో అయిన స్ట్రాటజీ టిప్స్ అన్ని మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఒక వీడియో ఉంటది, వెళ్ళి చూడండి. జస్ట్ 2 minutes ఉంటది అది కూడా. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నువ్వు బీటెక్ అయిపోయేదాకా నేను హెల్ప్ చేస్తూనే ఉంటా భయ్యా. నువ్వు చేయాల్సి ఇంకొకటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో.